నిండు నూరేళ్లు కలిసే ఉండాలని పెద్దలు పెళ్లి చేస్తారు. కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా వైవాహిక బంధం ఏదైతే ఉందో రోజు రోజుకు బలహీనపడుతోంది. చిన్న చిన్న విషయాలకే కోర్టులకెక్కి విడాకులు కోరుతున్నారు. ఇలా సిల్లీ విషయానికే విడాకుల కోసం దరఖాస్తు చేసిన వ్యక్తికి చీవాట్లు పెట్టింది తెలంగాణ హైకోర్టు. భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చు అని చెప్పింది. అంతేకాదు, వంట చేయకుండా తన తల్లికి ఆమె సహకరించడం లేదని చెప్పి భార్య క్రూరత్వానికి పాల్పడిందనే భర్త వాదనను తోసిపుచ్చింది. ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని 2015 మేలో వివాహం చేసుకున్నారు. వైద్య సమస్యల కారణంగా 2017లో ఆమెకు అబార్షన్ కూడా అయింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవల కారణంగా 2018 అక్టోబర్ నుంచి ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో విడాకులు కోరుతూ భర్త మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో దావా వేశారు. జిల్లా కోర్టు విడాకులకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనకు వంట చేయడంలో విఫలమైందని, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదన్న అతని ఆరోపణను తప్పుబట్టింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావడంతో విభిన్న పనివేళల దృష్ట్యా ఆమె వంట చేయకపోవటాన్ని తీవ్రంగా పరిగణించలేమని, దాన్ని క్రూరత్వంగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్లవద్దని సూచిస్తూ అప్పీల్ను కొట్టేసింది.